శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఏంటి అనుకుంటున్నారా? ఈ బొబ్బాయి గింజలు, ఇది బొబ్బాయికాయ కొత్త వచ్చిన గింజలు. మరి ఈ గింజలు ఏం చేయొచ్చు, మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అనేది మీకు నేను చెబుతాను. మనకి నాటుకాయలు అయితేనే ఇలా గింజలు లభిస్తాయి. మామూలుగా వచ్చే కాయల్లో గింజలు ఉండవు, ఇన్ని గింజలు రావు. నాటుకాయ దొరికినప్పుడు మాత్రమే ఈ గింజలను మనం తీసుకుని నేను చెప్పినట్టుగా ఉపయోగించుకోవచ్చు. అది ఎలాగంటే, ఇంతకుముందు చాలా మాటలు వీడియోలు తీసి పెట్టడం జరిగింది. అప్పుడు తక్కువగా చూసేవారు, ఇప్పుడు బాగా ఎక్కువగా చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కూడా చెబుతున్నాను. ఎందుకంటే ఏదైనా నాకు తెలిసిన మంచి విషయం ఉందనుకోండి, మీ ముందు పెట్టాలన్నదే నా ఒక్క సంకల్పం. మరి ఈ బొబ్బాయి గింజలు నాటుకాయ గింజలు నిన్న పెద్ద కాయ తీసుకురావటం జరిగింది. అంటే బాగా పెద్దది కాదు కానండి, అయితే నాటుకాయ చాలా స్వీట్ ఉంది. మరి కాయ నిండా గింజలు ఉన్నాయి. అలా నిండుగా గింజలున్న బొబ్బాయి నుండి తీసుకున్న గింజలు చక్కగా కడిగేసి, మరి ఇలా పిసికేసి కడగకూడదు. ఇందులో వాటర్ అనేది మరి ఇలా పిసికితే వచ్చేస్తుంది కదా, అలా కాకుండా వాటర్ గింజల్లో ఉండేటట్టు చూసుకుని చక్కగా అటు ఎండ కాకుండా ఇటు నీడ కాకుండా పెట్టుకుని ఆరబెట్టుకోవాలి. అలాగ ఒక 20 రోజులైనా మనం ఓ పక్కగా ఉంచేస్తే చక్కగా ఆరిపోయి మనకి గాలి ఎత్తే ఉఫ్ అని ఊత్తి ఎగిరిపోతాయి, అంత బాగా ఆరిపోతాయి. బాగా ఎండలో పెట్టేవలసిన అవసరం లేదన్నమాట. సన్షేడ్లో పెట్టినా సరిపోతుంది. అవి ఎండిపోయిన తర్వాత మనం పూజలు చేసుకుంటూ ఉంటాం కదా, నిత్య పూజ చెయ్యకపోయినా మామూలుగా వారాలు కూడా చేస్తాం కాబట్టి అప్పుడు పట్టుకెళ్ళి ఒక గిన్నెలో వేసుకుని దేవుడి దగ్గర పెట్టండి. అక్కడ పెట్టేసి ఒక వారం రోజులు వదిలేయండి. చక్కగా వారం రోజులు వదిలేసి వారం తర్వాత తీయండి. మనం పూజ చేస్తూ ఉన్నప్పుడు పసుపు కుంకుమ కానీ కొంచెం అక్షింతలు కానీ అలా వేస్తూ ఉండండి. ఒక పువ్వు ఆ గింజల మీద అలా పెడుతూ ఉండండి. వారం రోజులు చక్కగా దేవుడి పాదాల దగ్గర వారం రోజులు ఉన్నాయి కదా, అప్పుడు తీసుకుని చక్కగా మరి ఇలాంటి పేపర్ తీసుకుని ఒక 11 గింజలకు తక్కువ కాకుండా పొట్లం కట్టుకోండి, చిన్న పొట్లం. ఆ పొట్లం మీరు బంగారం వెండి డబ్బులు పెట్టుకునే బీరువాలో పెట్టుకోవచ్చు. అలానే మీరు డబ్బులు పెట్టుకునే పర్సులో పెట్టుకోవచ్చు, హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు. మరి జేబులు ఉంటాయి కదండి, అలాగే మీరు పాకెట్ మనీ అని పెట్టుకుంటారు కదా, అందులో పెట్టుకోవచ్చు. అలా పెట్టుకోవడం వల్ల మనకి డబ్బులకు లోటు ఉండదు, డబ్బులు లేకుండా ఉండే రోజు ఎప్పుడూ ఉండదు అని ఎప్పుడో నేను ఒక 20 సంవత్సరాల కిందటే పెద్ద గురువరీలు చెప్పగా నేను విన్నాను. విని నేనేం చేస్తాను అంటే, చక్కగా ఇలా మంచిగా ముదరకాయ నాటుకాయ తెచ్చుకున్నప్పుడు బొబ్బాయి నల్లటి గింజలు వచ్చినప్పుడు చక్కగా ఎండబెట్టేస్తాను. ఎండబెట్టేసి నేను చెప్పినట్టుగా చేసేసి పూజా మందిరంలో పెట్టేస్తాను. వారం రోజులేంటి, మరి నేను అమావాస్యకి మరి అమ్మవారిని అలంకరించుకుంటూ ఉంటాను, పూజా మందిరం శుభ్రం చేసుకుంటాను. అప్పుడు తీసి ఒక బాక్స్లో వేసి సొరుగులో పెట్టేస్తాను, మంజరం సొరుగులోనే. ఎవరైనా వచ్చారే అనుకోండి, వాళ్ళకి నాకు అంటే అందరికీ అన్ని నమ్మకాలు ఉండవు కదా, సరే అనుకుని ఏదన్నా వాళ్ళ కష్ట సుఖాలు చెప్పేటప్పటికి నేను ఒక పొట్లం ఇస్తాను. మీరు డబ్బులు పెట్టుకుని దాంట్లో పెట్టుకోండి, మీకు కూడా ఉంచుకోండి, డబ్బులకు కొద ఉండదని చెబుతాను. వాళ్ళు ఎంతో ఆనందంగా పట్టుకెళ్తారు. అలా ఇచ్చి ఒక 15 సంవత్సరాలు అవుతుంది. మా అక్కారు పాప మా అక్కకి 2 అమ్మాయిలు, పెద్ద అమ్మాయి వాళ్ళ బావగారు అబ్బాయికి ఇచ్చిందంట. ఇప్పటికీ ఆ పొట్లం ఆ అబ్బాయి అలా ఉంచుకున్నాడంట. ఆ అబ్బాయి చదువు అయిపోయి పెద్ద జాబు వచ్చి ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు. అంటే చెప్పడానికి ఒకటే ఉదాహరణ కాదండి, నేను ఎవరికైనా ఇస్తానండి, చక్కగా బీరువాలో పెట్టుకోండి అమ్మ అని పెట్టుకుంటారు. పెట్టుకున్నామండి అని మళ్ళీ ఎవరికన్నా చెప్పేవండి, పలానా వాళ్ళకి కావాలన్నారు ఇవ్వండి అని అడుగుతారు. మంచి అనేది మంచి అవుతుందండి. మంచిని చెడు అంటే చెడే అవుతుంది. మనం మంచిగా తీసుకుంటే అన్నీ మంచి అవుతుంది. చక్కగా నేను అలా చేస్తూ ఉంటాను. మరి ఇప్పుడు మరి ఎక్కడో ఉన్న వాళ్ళకి నేను ఇవ్వలేను కాబట్టి మీకు సులువుగా ఇలాగా నాటు బొబ్బాయి తెచ్చుకున్నప్పుడు నల్లటి గింజలు లభించినప్పుడు శుభ్రంగా కడిగేసి అలా నీడని ఒక 15 రోజులు ఒక 20 రోజులు ఆరబెట్టేసి అవి పూజా మందిరంలో పెట్టుకుని ఆ తర్వాత చిన్న పొట్లం కట్టుకుని మీరు చక్కగా డబ్బులు పెట్టుకునే చోటు పెట్టుకోండి. అప్పుడు మీకు
మంచి లాభం అనేది తెలుస్తుంది. ఎందుకంటే డబ్బులు అయిపోయి చాలా బాధపడుతూ ఉంటారు. కొన్ని మధ్యతరగతి వాళ్ళ కోసమే చెబుతున్నాను అనుకోండి. అలాంటి వాళ్ళకి డబ్బులు లేవు, ఇబ్బంది పడుతున్నాం అనే రోజు అనేది ఉండదండి. ఇలా బొబ్బాయి గింజలు మనం ఇలా పరిహారం చేసుకోవడం వల్ల గురువర్యులు చెప్పిందే, నేను విన్నదే, నేను చేసిందే, నేను అందరికీ ఇచ్చేదే, చెప్పేదే ఈరోజు కూడా చెబుతున్నాను. మీకు మంచి అనుకుంటే చేసుకోండి, మీరు నమ్మితే చేసుకోండి. ఇదేమీ రూపాయి ఖర్చు లేదు. ఈ బొబ్బాయి గింజలో తీసిన తర్వాత పాడేసివి కదా, రూపాయి ఖర్చు లేనిదే కదా. ఇలాంటివి చేసుకుంటే మాయ కాదు, మంత్రం కాదు, నష్టము అసలే లేదు. చక్కగా చేసుకుంటారని మరి నేను అందరికీ ఉపయోగపడాలని, తెలియని వారికి తెలియాలని ఈరోజు మీకు చూపిస్తున్నాను, చెబుతున్నాను. చూసారా? నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోయానండి, ఈ గింజలో బాగా ఎండిన తర్వాత 2-3 సంవత్సరాలైనా పాడవ్వవు. ఒకవేళ బూసొచ్చినట్లుంటే అవి తీసేసి మళ్ళీ మనం కొత్తగా రెడీ చేసుకున్న గింజలు పెట్టుకోవాలి. బూసొచ్చినవే ఉంచుకోవద్దు, తీసి పాడేయండి. అలా చానాళ్ళు ఉంటాయండి, బాగా ఎండిపోతే చానాళ్ళు ఉంటాయి, పాడవు. నా దగ్గర 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవి కూడా ఇలా తయారు చేసి ఉంచినవి సొరుగులో ఉన్నాయి. కాబట్టి ముదర గింజలు అయ్యి బాగా ఆరిపోయి ఉండి ఉన్నవైతే చక్కగా మనం పూజా మందిరంలో పూజ చేసుకున్నప్పుడు మరి అగరత్తుల ధూపం, సాంబ్రాయణ ధూపం, అలాగే దీపారాధన వేడి ఉంటుంది కాబట్టి వాటి వల్ల కూడా బాగా డ్రై అయిపోతాయి. దేవుడు అనుగ్రహం కూడా లభిస్తుంది.